మీ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉందా? అసలు ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అవడానికి కారణాలు ఏంటి? సింపుల్ గా చెప్తా చూడండి. ఫ్రిడ్జ్ లో బ్లాస్ట్ అయ్యే భాగం కంప్రెసర్. ఈ కంప్రెసర్ లో రిఫ్రిజరెంట్ గ్యాస్ ఫిల్ అయ్యి ఉంటుంది. ఈ గ్యాస్ లీక్ అయ్యి అదే సమయంలో డ్యామేజ్డ్ వైర్ నుండి స్పార్క్ వచ్చి రెండు ఇంటరాక్ట్ అయితే బ్లాస్ట్ అవుతుంది. ఒకవేళ కంప్రెసర్ ఓవర్ హీట్ అయినా కూడా బ్లాస్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ వాల్ కి మరియు ఫ్రిడ్జ్ కి మినిమం 6 to 8 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. లేదంటే కంప్రెసర్ అనేది ఓవర్ హీట్ అయ్యి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం స్టెబిలైజర్ యూజ్ చేయాలి. గ్యాస్ లీక్ అవుతున్న స్మెల్ వస్తే వెంటనే స్విచ్ ఆఫ్ చేసి టెక్నీషియన్ ని పిలవండి. ఒకవేళ మీరు వాడుతున్న ఫ్రిడ్జ్ చాలా పాతది అయి ఉంటే వైర్స్ పై ప్రొటెక్టివ్ లేయర్ అనేది పాడయ్యే అవకాశం ఉంది. ఒకసారి చెక్ చేసుకుని టెక్నీషియన్ చేత చేంజ్ చేపించండి. ఫ్రిడ్జ్ వెనక ఉన్న కాయిల్స్ మరియు కంప్రెసర్ మీద డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఈ డస్ట్ వలన ఎయిర్ సర్క్యులేషన్ బ్లాక్ అయ్యి కంప్రెసర్ ఓవర్ హీట్ అవుతుంది. లైఫ్ టైం కూడా తగ్గిపోతుంది. కంప్రెసర్ లో గ్యాస్ రీఫిల్ చేపించే ముందు లీకేజ్ ఉందా లేదా అని చెక్ చేపించి తర్వాత గ్యాస్ ఫిల్ చేపించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు KYR Facts తెలుగు.